ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, మా గవర్నమెంట్ అడ్వైజర్ సురేష్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులకు, గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడినారు ఆల్రెడీ, చాలా కవర్ చేసినారు కాబట్టి ముఖ్యంగా మన జిల్లా ఇష్యూ నేను మాట్లాడుతున్నాను. ఇవాళ జిల్లా కానీ రాష్ట్రం కానీ మొత్తము కరువు కోరల్లో ఎలినో ఎఫెక్ట్తో వర్షం లేని కారణంగా ఇబ్బందుల్లో ఉంది. మరి అలాంటప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలా? ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా ఎట్లుందంటే దొంగ అని అరిచినట్టు ఇలా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి మొత్తం ప్రాజెక్టులను తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కారణము వాళ్ళు ఊళ్ళలో తిరిగి ఏం చెప్తున్నారంటే ఈ కరువు ప్రకృతి వల్ల వచ్చింది కాదు, కాంగ్రెస్ వల్ల వచ్చిందని చెప్తా ఉన్నారు. అది ఎంత దుర్మార్గం అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ కరువు నిజంగానే ప్రకృతి వల్ల వచ్చింది కాదు, ఇది టీఆర్ఎస్ వల్లనే వచ్చిందని నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ప్రతిపాదించినటువంటి తమ్మిడిహెట్టిలో 148 కావచ్చు, 52 మీటర్లలో మీరు ప్రాజెక్టు కట్టుంటే ఇలా కరువు ఉండేది కాదు. ఇలా మీరు కమిషన్ల కక్కుర్తిపడి మరి రీడిజైనింగ్ పేరు మీద ఇవాళ కాళేశ్వరం కట్టింది, ఆ కట్టింది కూడా కూలిపోవడం వల్లనే ఇలా 1,00,000 క్యూసెక్స్ నీళ్ళు కిందికి పోతా ఉంది. మరి మాజీ మంత్రులు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నవాళ్ళు, మున్సిపల్ మంత్రిగా ఉన్నవాళ్ళు, నంబర్ 2లు నంబర్ 3లు అందరు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇలా మెదడు ఉండి మాట్లాడుతున్నారా, లేకుంటే అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకుంటే పిచ్చిలేసి మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. ఒకడు అంటాడు డ్యామ్లో నీళ్ళు ఆపకుండా కానీ లిఫ్ట్ చేయొచ్చు అని ఒకడు అంటాడు. ఇక్కడ కూడా మన దగ్గర కూడా నిజాం సార్ నీళ్ళు ఎందుకు వదలరని ఒకడు అంటాడు. ఒకడు పోజం పడకలు ఎందుకు లిఫ్ట్ చేయాలని ఒకడు అంటాడు. అంటే జ్ఞానం ఉందా? మరి మీ ఇంతకుముందుకు మీరే పరిపాలించారు కదా, మీరు ఇచ్చిన గైడ్లైన్సే కదా. ఇప్పుడు నిజంగానే గోదావరి 1,00,000 క్యూసెక్స్ వాటర్ పోతున్నాయి అమ్మా. మరి ఇప్పుడు అది కాళేశ్వరం కూలిపోకుండా ఇవాళ నీళ్ళు వచ్చేది కదా. వాళ్ళు అంటారు అక్కడ ఆపద్దు అంటారు. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎట్లుందంటే మీకు కొంచెం ఒక్క 2 నిమిషాలు చెప్తా. ఇవాళ తమ్మిడిహట్టి మన కాళేశ్వరం దగ్గర ఏదో కన్నెపల్లి పంపు దగ్గర 5 మీటర్స్ ఏది హెడ్ ఉంటే కానీ పంపు నడవదు. 5 మీటర్స్. అది ఇప్పుడు ఒక 7 పిల్లర్స్ అసలు మొత్తం కూలిపోయినాయి, గేట్లు క్లోజ్ కావు. నీకు అవి నింపుదామంటే కూడా నింపరాదు. మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్ల అక్కడ అసలు నింపద్దు, నీళ్ళు ఉంచద్దు అని చెప్తున్నారు. పైన అన్నారం 10 మీటర్ల హెడ్ కావాలి, వాళ్ళు ఇచ్చిన డిజైన్ 10 మీటర్ల హెడ్ కావాలి. సుందిల్లా 8.8 మీటర్స్, 8.5 మీటర్స్. మరి ఇవన్నీ నిండాలంటే మనకు దగ్గర 15-20 టీఎంసీల వాటర్ అక్కడ స్టోర్ చేయాలి. వాళ్ళేమో ఒకవైపు క్లోజ్ చేయకుండా బాబు గేట్లు ఇక్కడ నీళ్ళు నింపకూడదు అని వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తే వీళ్ళేమో నింపరు అంటారు. లాస్ట్కి ఏ స్టేజ్కి దిగదారిందంటే మీరు నీళ్ళు నింపకుండా కానీ పారే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోయాలంటాడు. మరి పారే నీళ్ళకి ఎత్తిపోయేదానికి డ్యామ్లు ఎందుకు కట్టినట్టు? అంటే అంతా ఏదో ఒకటి బట్టగాల్సి మీద వేయాలా, కాంగ్రెస్ను బదనాం చేయాలా అనే కార్యక్రమం చెప్పి కానీ వాళ్ళు మాట్లాడడంలో నిజాలు లేవు. ఇవాళ నిజాం సార్లో నీళ్ళు లేవు, ఎట్లా వదులుతారు? ఇవాళ పోచంపాడులో చెప్తా ఉన్నా కదా, మనకి ఇప్పుడు బినోలా లిఫ్ట్ ఉంది, గుత్పా లిఫ్ట్ ఉంది. దాని లెవెల్ ఏంటంటే 1070 ఉండాలి, సో దట్ యూ కెన్ లిఫ్ట్. అది లేదు ఉన్నాయి ఇప్పుడు పోచంపాడులో, మీరు అధికారులను అనుకోండి 1060 ఉన్నాయి. మరి ఇంకా 10 ఫీట్లు దగ్గర తక్కువ వాటర్ ఉన్నాయి, ఎక్కడికి లిఫ్ట్ చేస్తారు? అంటే అవగాహన లేకుండా మాజీ మంత్రులు అట్లనే మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు అట్లనే మాట్లాడుతున్నారు. అంటే ప్రజలను తప్పుదో పట్టియాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా మానుకోండి, ఇది చెత్త ఈ ప్రొపగండది అని చెప్పి నేను ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మీకు తెలుసు మొన్ననే ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి కరువును ఎట్లా ఎదుర్కోవాలా, ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టారు. ఇప్పుడు మన జిల్లాకు యోగితరాణి గారిని పెట్టారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను. మన నిన్ననే రివ్యూ జరిగింది. మనం ఆల్టర్నేటివ్ పంటలు ఎట్లా వేయాలా, రైతులను ఎట్లా కాపాడుకోవాలా, తాగడానికి నీళ్ళు ఏ విధంగా మనం ఇవ్వాలా, ప్రజలకు కావాల్సిన ఈ కరువు నుండి ఎట్లా మన రాష్ట్రాన్ని మన జిల్లాను బయటకు నెట్టాలా, మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా అని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే పూటకు కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అది బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు అసలు అది భారతీయ జూటా పార్టీ అంటే 100% భారతీయ జూటా పార్టీ. అది నీట్ ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయలేని వేదాలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ని ఏం చేస్తూ ఉన్నారు చూడండి మీరు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ రైట్ని అడుగుతున్నారు. నీట్ సరిగా జరగలేదా అంటే వాళ్ళ మీద అరెస్టులు, వాళ్ళ మీద టీయర్ గ్యాస్లు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమనంటే ఇంత తతంగమా? గతంలో నల్ల చట్టాలు కూడా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఇట్లనే చేసి మంది పానాలు మొత్తం 6,000 మంది రైతుల పానాలు తిన్నారు. ఇవాళ కూడా ఇదే అంటలే. ఇలా రామ మందిరం పైసలు తినేస్తున్నారు, రామ మందిరం కట్టినామని చెప్పి దాని పైసలు తినేస్తున్నారు. పిఎం కేర్లో పైసలు అప్పుడు కరోనా పేరు మీద అప్పుడు పైసలు తిన్నారు.
కుంభమేళాలు అట్లనే స్కామ్ జరిగింది. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి, రామభక్తి గురించి. అంటే మీరు గమనించాలి, మీరు పత్రికా విలేకరులు ఎవడేం మాట్లాడుతున్నాడు. ఒకడు అంటాడు గొలుసులు గుంజుకోమంటాడు, ఒకడేమో సీఎంను కూడా మర్యాద లేకుండా వాడు వీడికి పుట్టాడు అంటాడు. గదేనా కల్చర్ మీ బీజేపీ నేర్పించింది? అంటే మేము మాట్లాడలేదా, మా వాళ్ళు మా పిల్లలకి చెప్తే ఇక మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. ఒకటి మనం ప్రజలతో ఎన్నుకోబడ్డాము, ఒక సిస్టమ్ ఉండాలి కదా. మరీ కల్చర్ లేకుండా అయింది. డెఫినెట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఆ లాంగ్వేజ్ని ఖండిస్తున్నాము. అది కాదు, మీరు చేయండి, ఏదైనా చేతనైతే చేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేసినారు చెప్పండి. 12 ఏళ్ళలో నిజామాబాద్కి ఏం తెచ్చినారో చెప్పండి. కాబట్టి ఇలాంటివి నేను చెప్తా ఉన్నాను తీవ్రంగా. ఇంకా ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మేము చెప్తాం, ఇక మా యూత్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తాం, ఇవాళ అమ్మలక్కలు పోతారు చెప్తున్నాం. మళ్ళీ అంటే ఓడి ఏం చేస్తారో చూస్తాం. మరి మంచిగా అంటే మర్యాద చేయండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరేం చేస్తే చెప్పుకోండి. అది శాత కాదు, తెలుగు లేకుండా ఆడ నీళ్ళు లేదు, లిఫ్ట్ చేయండి, ఎందుకు లిఫ్ట్ చేస్తారని ఒకటి మాట్లాడతారు. అడగండి, అది తెలియకుండా అధికారులను అడగండి. మీ జనరేషన్ అడిగినా చెప్తారు, మీకు నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఈ విధమైన వేయడం వల్ల గవర్నమెంట్ ఒకసారి సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. ఇవాళ మనము మన జిల్లాను కరువు నుండి ఎట్లా బయటకు వెళ్ళాలో, తాగునీరు సమస్య ఎట్లా తీర్చాలా, రైతులకు ఆల్టర్నేటివ్ విత్తనాలు ఎట్లా ఇవ్వాలా, మన పంటలను ఎట్లా మార్పిడి చేసుకోవాలో వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటే ఒకవైపు మొత్తం జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఇంకొకటి చిన్న సర్వ్ విషయంలో కూడా జిల్లాలో బాగా నడుస్తుంది నాకున్న సమాచారం మేరకు. స్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో 293 బూతులలో దగ్గర అన్ని బూతులలో 95% అయిపోయింది. అందులో ఒక 100 బూతులు 100% అయిపోయినాయి ఇవాళ మార్నింగ్ ఉన్న సమాచారం. సో మేము టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 25వ తారీఖు నాడు 24 వరకే టార్గెట్ పెట్టుకున్నాం. ఎలక్షన్ కమిషన్ సరే హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని ఇంకా దేన్నో దృష్టిలో పెట్టుకొని టైం పెంచి ఉండొచ్చు. కానీ మా దగ్గర మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు 100 ఏమంటారు బూతులు మొత్తం కూడా అయిపోయినాయి. మొత్తం 100% అయిపోయినాయి. ఇంకా మిగతా కూడా 3-4 రోజులు అయిపోతాయి. సో దీంట్లో కూడా ఇంకా అది ఇక మళ్ళీ ఈ అంటే ఓటు దొంగతనం మళ్ళీ ఇంక్లూడ్ చేయడము. ఇప్పుడు ప్రాబ్లం కూడా 95% అయినా కూడా 5% దగ్గర ప్రాబ్లం ఎక్కడుందంటే మేము ఫేస్ ఏంటంటే షిఫ్టింగ్ ఓటర్స్. చాలామంది హైదరాబాద్ షిఫ్ట్ అయినారు, చాలామంది నిజామాబాద్ షిఫ్ట్ అయినారు. వాళ్ళు ఆలోచించుకుంటారు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. అది తొందరగా రెస్పాండ్ అవుతలేరు వాళ్ళు. కొంచెం టైం ఉంది కదా, ఇంకా మళ్ళీ ఆలోచించి చెప్తామని. కానీ అదర్వైజ్ దాంట్లో ఇంకా ఏం ఇబ్బంది కూడా లేదు. సర్లో కూడా కంప్లీట్గా అంటే మనం 100% సక్సెస్ఫుల్ ఉంది. బికాజ్ ఇప్పుడు ఏఐసిసి నుండి పీసీ దాకా అందరు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా కార్యకర్తలు కూడా అందరు కూడా మనము ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు 10 మందికి ఎవరైతే కోఆర్డినేటర్స్ ఇచ్చినామో వాళ్ళు, మండల లెవెల్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉన్నారు. 100% మనం కంప్లీట్ చేస్తాం ఈ 2024 లోపల. థ్యాంక్ యూ.